యూ మైట్ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ అని చెప్పాను ఇక్కడ. అండ్ ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి అని అంటే ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్. ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలో తీసుకొచ్చి సరిపోతుంది. మనకి ఇంగ్లీష్లో ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, మొత్తం 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఏదైనా సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మైట్ యూ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. నువ్వు నేర్చుకొని ఉండవచ్చా. మీరు అని చెప్పొచ్చు, నువ్వు అని చెప్పవచ్చు. మీరు ఎన్నో విషయాలు నేర్చుకొని ఉండవచ్చా, ఉండకపోవచ్చు అని చెప్పాలనుకోండి, మైట్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. యూ మైట్ నాట్ హ్యావ్ లెర్న్ట్, మైట్కి నాట్ యాడ్ చేసాం. యూ మైట్ నాట్ హ్యావ్ లెర్న్ట్, నువ్వు లేదా మీరు నేర్చుకొని ఉండకపోవచ్చు అని దాని అర్థం అన్నట్టు. ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ని, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలో పెడితే అప్పుడు ఏమవుతుంది? ఇలా మధ్యలోకి వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అన్నట్టు.